కాచి నిన్ను జైల్లో ఉన్నప్పటి నుంచి ఆశ్రమం ప్లాన్ వేసి పెద్ద పెద్దోళ్ళని పార్ట్నర్స్ గా చేసుకుని పక్కా బిజినెస్ ప్లాన్ తో ఆశ్రమం స్టార్ట్ చేస్తే ఒక్క రోజులో మొత్తం నాశనం చేసావు కదే. నిన్ను బ్రతకనివ్వను, నిన్ను చంపేస్తాను. చావే. నన్ను చంపేస్తే నీ ప్రాబ్లం తీరిపోతుంది యాదమ్మా, తీరిపోతుంది యాదమ్మా, తీరిపోతుంది యాదమ్మా. ఏంటి నీ పేరు ఎలా తెలిసిందని అనుకుంటున్నావా? నీ పేరే కాదు, నీ చరిత్ర మొత్తం ఆ జేడి నాకు చెప్పేసింది. చెప్పి నువ్వు ఈ ఆశ్రమంలో ఏం చేస్తున్నావో అడిగింది. నేను నువ్వు ప్రజెంట్ చేస్తున్న పనులన్నీ చెప్పి నీకు ఫ్యూచర్ లేకుండా చేద్దామనుకున్నా. కానీ అప్పుడు ఆలోచిస్తే అలా చేస్తే నా ఫ్యూచర్ ఏమవుతుంది? నువ్వు జైలుకి పోతావు, జేడికి ప్రమోషన్ వస్తుంది, మరి నాకేమొస్తుంది? ఏమీ రాదు. అందుకే నీ దగ్గరికి వచ్చి నీతో బిజినెస్ చేస్తే కోట్ల రూపాయలు వస్తాయి, అంతే కదా? ఏం మాట్లాడుతున్నావు కాచి? అంటే జేడీకి నువ్వేం చెప్పలేదా? చెప్పలేదు. నువ్వు చెప్పిన పని నేను చేస్తా, కానీ నువ్వు బెదిరించినందుకు కాదు. మరి నాకు 10% వాటా ఇస్తానంటే చేస్తా. కమ్మోన్ యాదమ్మ, ఒక్కసారి మత్తు పదార్థాలు అమ్ముతానని చెప్పు. ఆ ఒక్క మాట చాలు. అక్కచాటు పిల్లవు అనుకున్నాను, కానీ ఎంత తెలివి ఉంటుందని అస్సలు అనుకోలేదు. నిన్ను చూస్తుంటే ముచ్చట్టేస్తుంది కాచి. ఓకే, డీల్ ఓకే, డీల్ ఓకే, డీల్ ఓకే, డీల్ ఓకే. కాచి, అరెస్ట్ చేయడానికి ఇది సరిపోదు. యాదమ్మ నోటి నుంచి తను డీల్ చేస్తుంది మత్తు పదార్థాలతో అని కన్ఫర్మేషన్ వచ్చేలా ఏదో ఒకటి చెప్పాలి. ఒక పంచి నేను అడగమని చెప్పినట్టు అడుగు. అవును యాదమ్మా, అసలు బంగారం దొంగతనం చేసి నువ్వు ఈ మాతగా మారడం ఏంటి? మరి మత్తు పదార్థాలు డీల్ చేయడం ఏంటి? మత్తు పదార్థాల దందా చెయ్యాలని జైల్లో ఉన్నప్పుడే ఫిక్స్ అయిపోయా, కానీ ఆడవాళ్లతో చెయ్యాలని మాత్రం బయటకొచ్చాకే నిర్ణయించుకున్నా. ఆడవాళ్ల గురించి ఆడవాళ్లకే తెలుస్తుంది కాబట్టి కుటుంబం పరువు ప్రాణాల మీదకొస్తుందన్న భయంతో ఏం చేస్తారనైనా తెలిసి ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని బిజినెస్ చేస్తున్నాను, మత్తు పదార్థాల దందా చేస్తున్నాను. కాచి, ఈ ప్రూఫ్ చాలు. మేం లోపలికొస్తున్నాం. నువ్వు 2 minutes అలాగే మాట్లాడుతూ ఉండు.